నాకు తెలిసింది ఇది ఒకటే, ఓం నమ శివాయ. మనం 12 సార్లు అని చెంబెడు నీళ్లు వస్తే దీనికి ఎలాంటి ఖర్చు లేదు. ఏమైనా ఖర్చు అవుతుందా? మనం పంతులు అవసరమా? కొబ్బరికాయలు కూడా నైవేద్యం పెట్టాలా? లేదు. శివుడు భోలాశంకరుడు, చిన్నగానే చెప్తాను, అందుకే పెద్ద చెప్పాడు. శివుడు భోలాశంకరుడు ఒక్క అక్షరం ముక్క రాని భక్త కన్నప్పను అనుగ్రహించాడు. మరి మనకు కొత్త గొప్ప తెలుసు. శివరాత్రి రోజు ఒక్కరోజు చాలా మందికి మధ్యలో ప్యాషన్ అయింది. 6 అయిందాడు శ్రీశైలంలో మాల తీస్తారు, 7 అయిందాడు పాతాళగంగా పోతారు, 8 అయిందాడు ఇంటికి వచ్చేస్తారు. అది తప్పు స్వామి. లింగోభవ టైం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైం మారుతుంటారు. ఈసారి 9:49 ఉంది, నైట్ 9:49 ఉంది. అక్కడి నుంచి శ్రీశైలం దేవస్థానం వాళ్ళు లింగోభవ టైంలో పాగా అలంకరణ చేస్తారు. పాగా అలంకరణ చేయడానికి 40 నిమిషాల నుంచి గంట మోవ టైం పడుతుంది సార్. అంటే 9:40 నుంచి గంట మోవ ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఆ 11 తర్వాతనే మీకంటే ఒక్కసారి ఎక్కువ వేసిన గురుస్వామి మీ దగ్గర ఉంటేనే మాలా విసర్జన చేయాలి. ఇంకా మన ముందర ఎవరినో ఎలా ఉంటాడు, ఆయన మానేసిండో లేదో మనకు తెలియదు. మన రంగు బట్టలే ఉంటాయి, ఆయన మెడలో కూడా రుద్రాక్షలే ఉంటాయి. మంత్రం చెప్పాడు, మాల విసర్జన మంత్రం చెప్పాడు, ఏం చెప్పాడు. డైరెక్ట్ నువ్వు పోతే మాల చేసి నీ చేతిలో పెడతాడు, 100 200 కట్నం పెడతాడు. కాబట్టి మనకు తెలిసిన మన దగ్గర ఉన్న